దాదాపు చాలామంది మంత్రులతో సహా ప్రకటించిందంటే 150 మంది దాకా మేము సంతకాలు పెట్టాం జగన్కి అనుకూలంగా అన్నారు. అయినా ఎందుకు ఆయన సీఎం కాలేకపోయాడు? ఇది కాంగ్రెస్ పార్టీ. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అంటారు. ఇక అది మీరు ఏమన్నానండి, ఇది కాంగ్రెస్ పార్టీ. మీకు జ్ఞాపకం ఉందా, ఒక స్టేజ్లో విజయభాస్కర్ రెడ్డి గారిని రాజ్యసభ మెంబర్ చేయమని, అప్పుడు కాంగ్రెస్ ఇక్కడ పవర్లో లేదు, ఎమ్మెల్యేస్లో ఆల్మోస్ట్ ఆల్ అసైన్డ్. అవును, చేయలేదు, రాజ్యసభ ఇవ్వలేదు. కనుక ఒక పార్టీకి, ఒక నేషనల్ పొలిటికల్ పార్టీకి దే హ్యావ్ దేర్ ఓన్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. యాక్చువల్గా డి శ్రీనివాస్గా చెడపేరుగా మీకు జనంలో అది రాలేదు, మీకు నష్టం జరగల, మీకు నష్టం జరిగే మీరు చేసుకోవాలా, ఇన్ అదర్ వర్డ్స్ చెప్పాలంటే. కానీ జనంలో విస్తృతంగా ఉన్న అభిప్రాయం ఏంటంటే మీ అబ్బాయి వల్ల మీకు నష్టం జరిగింది అనేది. దాంతో మీరు ఏకీపిస్తారా? ఇప్పుడు ఆయన ఒక పదవిలో ఉన్నాడు, ఆయన పదవి ఆయన చేసుకుంటున్నాడు, నేను ఒక హోదాలో ఉన్నా, నా పని నేను చేసుకుంటున్నా. మా అబ్బాయి నేను పదవిలో ఉండి నా పదవిని మిస్యూజ్ చేసి ఆ రకంగా చేస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను, దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వస్తుంది. అంటే వ్యక్తిగత ప్రవర్తన, మిస్యూజ్ కూడా కాదు. విన్నారా? అది మరి ఆయన ఈజ్ అన్ ఇండిపెండెంట్ పర్సన్, పెద్దవాడైపోయాడు. ఆయన ఫ్యామిలీకి ఆయన పాటకు ఆయన యాటిట్యూడ్ మొదటి నుండి కూడా చాలా ఇండిపెండెంట్గా వ్యవహారం చేసే యాటిట్యూడ్, ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఆయన లైక్ చేయడు. ఓకే. కనుక నేను ప్రజలకు కూడా ఎవరిది వాళ్ళనే చూసుకోవాలి. దానికి లింకులు పెట్టడం వల్ల ఎవరు నా కొడుకు కావచ్చు, అది దట్ ఈస్ డిఫరెంట్, ఈజ్ ఆన్ ఏ డిఫరెంట్ ఫీల్డ్. నా వ్యవహారం అంతా దానివల్ల ఎందుకు మైనస్ కావాలి? అంటే నేను అనేది ప్రజల అభిప్రాయం. అదే నేను ప్రజల్ని అడుగుతున్నా, ద్వారా ప్రజల్ని అడుగుతున్నా, సపరేట్ చేసి చూడమంటారు అంతే. నాకు నిజామాబాద్లో ఓ 30-35 ఇయర్స్ రాజకీయ జీవితం ఉన్నది. 30-35 ఇయర్స్లో నాకు ఏ రకమైన పేరు వచ్చింది, నా యాటిట్యూడ్ ఏ రకంగా ఉండే, నా బిహేవియర్ ఏ రకంగా ఉండే, నేను ఎప్పుడైనా ఎవరైనా కోప్పడ్డా 2 నిమిషాల్లో మళ్ళీ పిలుచుకునేవాడిని. అధికారులను కూడా ఎంతో అభిమానంగా చూసేవాడిని, కానీ పనిచేయని అధికారులను మందలిచ్చేవాడిని. ఒక సిస్టమ్ అనేది ఉండే నా దగ్గర, ఆ సిస్టమ్ ఉంది కూడా. నేను ఎన్నడూ ఏ కాంట్రవర్సీలోకి రాలేదు అక్కడ. ఓకే, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్.